చాలా బాగుంది. మస్ట్ వాచ్. It is very unique. Along with it is a great action sequences with more emotions than Avatar 2. పార్ట్ 3 అంటే పార్ట్ 2తో పోలిస్తే సినిమా చాలా బాగుంది. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా కానీ స్టిల్ ద సీక్వెన్సెస్ ఆ సీన్స్ నా కళ్ళ ముందు తిరుగుతున్నట్టే ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్, ఈచ్ అండ్ ఎవ్రీ సీక్వెన్స్ మనం పెట్టే టికెట్కి మోర్ దెన్ 10 times వర్త్ ఎనఫ్ ఉంది మూవీ అయితే. చాలా బాగుంది. మస్ట్ వాచ్. వీలుంటే 4DX లో చూడండి, 3DX అయితే పక్కా. సెకండ్ పార్ట్ తో పోల్చుకుంటే బాగుంది. థర్డ్ పార్ట్ బాగుంది. స్టోరీ ఎక్స్పెక్ట్ చేయకండి, విజువల్స్ మట్టికి వెళ్ళండి బస్. ఫైట్ చాలా బాగుంది. విజువల్స్ అయితే టాప్ నాచ్. టెక్నికాలిటీస్ ఎట్లా ఉన్నాయి అంటే గ్రాఫిక్స్ పార్ట్ కానీ అది చెప్తున్నా కదండి, ఓన్లీ విజువల్. స్టోరీ మటుకి నాకు స్టోరీయే కావాలంటే లైట్, విజువల్స్ కోసం వెళ్తా అంటే వెళ్ళండి. మోర్ దెన్ దిస్ ఒక మోరల్ కాన్ఫ్లిక్ట్. యాక్చువల్లీ విలన్ అట్ ది ఎండ్ వచ్చే కాడికి we will pretend to love villain also. It is very unique. Along with it is a great action sequences with more emotions than Avatar 2. All of highlights action sequences and emotion and moral conflicts. Basically the moral conflict, it's a family drama. The family drama between the Jake and his wife and the children, Spider, and also the villain Courage. All of you who are seeing this, book your tickets now. You will go into the Pandora world. It will make you drive into the Pandora world. Please book your tickets now. అది ఇది వరల్డ్ బిల్డింగ్, ఇంకా ఈసారి మనకు మొత్తం అన్ని మిక్స్ అంటే స్కై ఇంకా వాటర్ అన్ని మిక్స్ చేశారు. పార్ట్ 3 అంటే పార్ట్ 2తో పోలిస్తే సినిమా చాలా బాగుంది. ఫైర్ అండ్ యాష్ అని చెప్పారు. అంటే ఫైర్ అండ్ యాషెస్ లైక్ ఇది మనకి సినిమాలో వచ్చే న్యూ విలన్స్. ఆబ్వియస్లీ వీళ్ళు న్యూ క్లాన్ వీళ్ళు ఉంటారు. వీళ్ళు ఇంట్లోని దింపారు అండ్ వీళ్ళ రోల్ వీళ్ళది ఒక వరల్డ్ చూపించారు. అది ఇది ఫస్ట్ పార్ట్ ఇస్ ద లవ్ స్టోరీ అండ్ సెకండ్ పార్ట్ ఇస్ ద ఫ్యామిలీ కదా. థర్డ్ ఏ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది? థర్డ్ది మోస్ట్లీ మళ్ళీ ఫ్యామిలీ, మొత్తం అంతా ఫ్యామిలీ. పార్ట్ 1, పార్ట్ 3, పార్ట్ 2 అలా ఇస్తాను. టెక్నికాలిటీస్ ఎట్లా ఉన్నాయి? 3D మనకి జేమ్స్ నుంచి ఇట్ ఆల్వేస్ ఇంక్రీజెస్. మనకి ఎప్పుడు బాగుంటుంది. హోప్ఫుల్లీ పార్ట్ 4లో ఇంకా 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 వాళ్ళు పెంచితే ఇంకా బాగుంటుంది. బేసిక్గా పార్ట్ 2 ఏమైందంటే వాళ్ళు ప్లాట్ కొంచెము స్లో స్టోరీ చాలా స్లో ఉండడం వల్ల బేసిక్ వల్ల ఇదేం. కానీ పార్ట్ 3 మొత్తం మిక్స్ చేశారు. పార్ట్ 1 and 3 మొత్తం అన్ని అంటే ఇది ఫస్ట్ 3 parts సాగా ఫినిష్ చేస్తుంది. సో వీ హ్యావ్ ఎ ప్రాపర్ ఎండింగ్. అది సో ఇండియాలో ఆ లెవెల్లో ఆడుద్దంటారా? లైక్ పక్కా ఆడేస్తారు. కలెక్షన్స్ వైజ్ అవుతారు. ఈజీగా ఆడేస్తారు. ఈజీ ఫస్ట్ 1 కి 2 కి మించిపోతే కలెక్షన్స్ 1 కి 2 కి 1.5 billion అబో వచ్చేస్తుంది. 2 అబో ఉన్నది ఇంకా డిపెండ్స్ అంతే. ఇంకా మార్కెట్ బట్టి ఇంకా స్క్రీన్స్ బట్టి డిపెండ్స్. బట్ ఈజీగా వచ్చేస్తుంది. సారీ, ఈ సినిమా జేమ్స్ క్యామరూన్ కూడా నేను వారణాసికి ప్రమోషన్స్కి వస్తాను, సెట్ మీదకి వస్తాను అని చెప్పి అన్నాడు కదా. ఇది వారణాసికి కూడా హెల్ప్ అవుతుంది అంటారా? వారణాసికి హెల్ప్ అవుతుంది అంటే గ్లోబలీ అయితే అది ఇంకా ఇంకా అది ఎక్స్పాండ్ అయిపోతుంది. అండ్ బాబు ఇంకా రాజమౌళి అంటే వాళ్ళు ఇంకా ఎక్స్పాండ్ చేస్తే ఇంకా మంచిదే. హోప్ఫుల్లీ జేమ్స్ ఇమేజ్ వాడి వీళ్ళు దీన్ని ఇంకా మార్కెట్ చేస్తే వారణాసి కూడా ఇంకా సెట్టే కదా. పక్కా ఆబ్వియస్. హలో గైస్, ఇప్పుడే అవతార్ 3 ద ఫైర్ అండ్ యాష్ మూవీ చూసి వస్తున్నాను. అండ్ స్టిల్ నాకు అట్ ద క్లైమాక్స్ అండ్ ద ఇంటర్వెల్ సీక్వెన్స్ ఆర్ హాంటింగ్ మీ. ఇంకా అదే ట్రామాలో ఉన్నాను నేను. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా కానీ స్టిల్ ద సీక్వెన్సెస్ ఆ సీన్స్ నా కళ్ళ ముందు తిరుగుతున్నట్టే ఉన్నాయి. అండ్ మనకు ఆల్రెడీ తెలిసిన పాండోరా స్టోరీ గురించి కెమెరాన్ గారు ఇన్ ఏ బ్రిలియంట్ అంటాం కన్నా స్పెల్ బౌండ్ అని చెప్పొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్, ఈచ్ అండ్ ఎవ్రీ సీక్వెన్స్ మనం పెట్టే టికెట్కి మోర్ దెన్ 10 times వర్త్ ఎనఫ్ ఉంది మూవీ అయితే. ఇది నేను ఏదో ఎక్కువ చెప్తున్నాను అనుకోకండి. చూసి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు నాకు తెలిసి ఒక ఆల్మోస్ట్ 1 week ఆ ట్రామాలో ఉంటాం అవతార్ 3. అండ్ దెర్ ఆర్ కైండ్ ఆఫ్ పీపుల్ 3.5 hours మూవీ ఎందుకు మనకి థియేటర్కి ఎందుకు రావాలనుకున్న వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, మీరు గుండెల మీద చేసుకొని వచ్చి థియేటర్లో కూర్చొని 3Dలో చూడండి మూవీ. ఎవ్రీ ఫ్రేమ్, ఎవ్రీ సీన్, ఎవ్రీ సీక్వెన్స్ విల్ ఎంటర్టైన్ యూ. ప్రతి ఫ్రేము మనం పెట్టిన టికెట్కి 10th వర్త్ అనిపిస్తుంది. అండ్ ఇట్ ఈస్ అ ఛాలెంజ్ ఫర్ అవర్ తెలుగు ఫిల్మ్ మేకర్స్ నౌ. దీన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని వీఆర్ గోయింగ్ టు గెట్ వండర్స్ లైక్ వారణాసి ఇన్ ద ఫ్యూచర్. అది వాట్ ఎవర్ ద మూవీ ఇట్ ఈస్.
Avatar 3 is one of the best movie in the recent times, and 4.5/5 ఆ 0.5 కూడా ఇవ్వచ్చు, బట్ స్టిల్ హోల్డ్ చేద్దాం సినిమాని. ఇప్పుడే చెప్పేసి ఏదో గొప్పలు చెప్పుకున్నట్టు ఎక్కువ చెప్పుకున్నట్టు ఉంటుంది. మీరు రండి, 3Dలో చూడండి, వాట్ ఎవర్ ద వే కంఫర్ట్ టు యూ. థియేటర్లో చూడాల్సిన మూవీ కిడ్స్ నుంచి ఓల్డ్ ఏజ్ లైక్ సీనియర్ సిటిజన్స్ వరకు ఎవ్రీబడి విల్ గెట్ కనెక్టెడ్ టు ద మూవీ. ఎమోషన్స్ ఉన్నాయి, ఫీలింగ్స్ ఉంటాయి, ఫైట్స్ ఉంటాయి, విలనిజం ఉంటుంది, బ్లడీ హెల్, మనకేం కావాలో ప్రతి ఒక్కటి ఉంటుంది ఈ సినిమాలో. అండ్ ఐఎమ్ లక్కీ ఎనఫ్ టు వాచ్ ఇట్ 7 o'clock షో. అండ్ అన్ఫార్చునేట్లీ అవెంజర్స్ డూమ్ డే ట్రైలర్ వేయలేదు, నెక్స్ట్ షో నుంచి చేస్తున్నారంట PCXలో. లెట్స్ సీ, టైం వస్తుంది అవెంజర్స్ డూమ్ డే ట్రైలర్ చూడడానికి కూడా. విల్ టాక్ అబౌట్ ఇట్. వరల్డ్ బిల్డింగ్ ఎలా చేశారు ఈసారి? ఈసారి ప్రీవియస్ మూవీ కంటిన్యూ చేశారు, బట్ ఇట్ వాజ్ ఓకే. VFX ఎక్స్పీరియన్స్ 2D లో చూసాను. బేసిక్లీ థియేటర్ అంతా ఎంటీ ఉండే. ఫస్ట్ షో పోయినాం 7 o'clock కి. స్టిల్ హైప్ ఉంది. CGI ఇస్ వెరీ ఆన్ పాయింట్, బట్ స్టోరీ జర లాగ్ ఉండే చాలా. అదర్ దెన్ దట్ ఎవ్రీథింగ్ తోపు ఉండే, బట్ ఓకే, వన్ టైం వాచ్. మార్వెల్ ఫ్యాన్స్ జర డిసప్పాయింటెడ్ అంతే. ఎండ్ దాకా కూర్చున్నాం, క్రెడిట్స్ అయిపోయినాయి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అని వచ్చింది, డిసప్పాయింట్మెంట్. పోస్ట్ క్రెడిట్స్ చాలా ఏం లేవు అసలు ఏం లేవు. ఆల్రెడీ ఒక లీక్ అయింది కెప్టెన్ అమెరికా, అది వేరే దానికి వచ్చినాము. బట్ యా, అంతే. థ్యాంక్ జై కెమెరాన్.